100 రోజుల పండగకి కూటమి సిద్ధమవుతోంది. ముందుగా ఎన్డీఏ భాగస్వామి పక్షాలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ వాళ్ళందరితో ఎమ్మెల్యేలతో ఒక మీటింగు. అదే సందర్భంలో ఈ 100 రోజుల్లో సాధించినటువంటిది ఒకటి పెన్షన్ 4000కి పెంచడం, ఇంకోటి అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయటం. అదే సందర్భంలో ఏదైతే మన విద్యా వ్యవస్థకు సంబంధించి కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, యూనివర్సిటీలలో సరికొత్త విధానాన్ని తీసుకురావడం, యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లని పాత వాళ్ళందరినీ తొలగించి కొత్త నిర్ణయం తీసుకోవడం, అట్లాగే అధికార యంత్రాంగ ప్రక్షాళన, అమరావతిలో పరుగులు పెట్టించేటటువంటి ప్రయత్నం, వీటిని హైలైట్ చేయాలి అన్నటువంటిది ప్రధాన. ఇంకోటి గ్రామ సభలు నిర్వహించి పంచాయతీరాజ్ వ్యవస్థని మెరుగుపరిచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండటం. వీటన్నిటిని బేస్ చేసుకుని ఇప్పుడు అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అన్నటువంటి ప్రయత్నం ప్రారంభించారు. అది 100 రోజుల పాటు ఈ 100 రోజుల కార్యక్రమాలు 100 రోజులు పండగగా చేస్తారా, లేకపోతే తాము చేసింది చెప్పడం కోసమే దీన్ని వినియోగించుకుంటారా అన్నటువంటిది చూడాల్సి ఉంది.